జనవరి 17, 1939. భాషణలు 607. భగవాన్ లేడీ బెట్మన్ తో ఇలా అంటున్నారు, స్థిరస్థితి ఒకటి ఉంటుంది, స్థిరమైన స్థితి ఒకటి ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు కేవలము అందలి చరరాశులు అంటే అందు కదిలేవి. స్థిరమైంది ఉంది, మెలకువ, కళ, నిద్ర అన్నవి కేవలము ఆ స్థిరమైన దానిలో కదిలేటువంటి జీవరాశులు అని చెప్తూ, సినీ తెర మీద కదిలే బొమ్మల వంటివేను. తెర కదలకుండా ఉంటుంది, దాని మీద బొమ్మలన్నీ కదులుతూ ఉంటాయి. అలాగే స్థిరమైన ఒక సుస్థితమైనది ఉంది, దాని అందే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు కేవలము అందలి చరరాశులు అందు కదిలేవేను. ఇంకా అన్నారు, ప్రతి వాడును తెరను బొమ్మల్ని రెండింటినీ చూస్తాడు, కానీ తెరను అసలు గుర్తే పెట్టడు, బొమ్మలనే చూస్తూ ఉంటాడు. జ్ఞానియో తెరనే గాని బొమ్మలని లెక్కే చెయ్యడు. తెరపై నడయాడుతాయి నిజమే, కానీ అవి తెరను బాధించవు కదా. తెర తాను కదలక స్థిరముగా ఉంటుంది కదా. కదలకుండా స్థిరముగా ఉన్నటువంటి ఆ తెర యందు కదిలేటువంటి చంచలమైనటువంటి బొమ్మలు కదులుతూ ఉంటాయి. ఆ కదిలే బొమ్మల కదలికలు ఏవి తెరను కదల్చలేవు. అలాగే ఒక స్థిరమైన స్థితి ఉంది, అదే భగవంతుడను, అదే బ్రహ్మమును, అదే దాని అందే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంటూ 3 అవస్థలుగా దాని యందు ఈ చలించే జీవరాశులన్నీ ఉన్నాయి. అవి సినిమా తెర మీద కదిలే బొమ్మల వంటివేను. ఇప్పుడు మన మెలకువలో గాని, కలలో గాని, నిద్రలో గాని ఏవేవి ఏ ప్రపంచాలు ఉన్నాయో, దానిలో ఏ ఏ జనులు జలరాశులు ఉన్నాయో అవన్నిటికీ ఆధారమైన సుస్థిరమైన పరబ్రహ్మ వస్తువు ఉంది. దానిని ఆధారము చేసుకునే ఈ జగన్నాటకం అంతా జాగ్రత్త స్వప్న సుషుప్తుల రూపంలో కదులుతోంది. ఆ పరమాత్ముడు తెర వంటి వాడు, ఈ జీవరాశులు తెర మీద ఉన్న బొమ్మల వంటివి. అయితే ప్రతివాడు బొమ్మల్ని చూస్తాడు, బొమ్మని తెరని రెండింటినీ చూసినా బొమ్మల్నే పరికిస్తూ ఉంటాడు అజ్ఞాని. జ్ఞాని తెరనే గాని బొమ్మలు ఎంత గొప్పవైనా ఎంత చెత్తవైనా వాటిని లక్ష్య పెట్టడు. బొమ్మలు తెర మీద నడయాడుతూ ఉంటాయి నిజమే, కానీ అవి తెరను ఏమీ బాధించలేవు. నువ్వు నేను నాది అని దాంతో కలిసిపోయి అవేవో నేనే అనుకుంటే తప్ప నిన్ను నీలో తోచేవి ఏమీ బాధించవు. తెర తాను కదలకుండా స్థిరంగానే ఉంటుంది. అలాగే ఒక రైల్లో ప్రయాణం చేస్తాడు, తాను కదులుతున్నాను అనుకుంటాడు, నిజానికి వాడు తన ఆసనంలో తను హాయిగా విశ్రాంతిగా కూర్చొని ఉంటాడు. వేగంగా పరుగు పెట్టేది రైలు. ఆ రైలు యొక్క వేగాన్ని తనకి ఆరోపించుకుంటాడు. రైలు వెళుతుంటే నేనే వెళుతున్నాను అనుకుంటాడు. ఇట్లు చేయగలిగింది తాను దేహము అని అనుకుంటున్నాడు గనక. నేను ఒక స్టేషన్ దాటాను, ఇప్పుడు మరొక స్టేషన్ దాటుతాను, ఇది వరుస. ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పుడే ఈ స్టేషనే దాటాను, ఇప్పుడు నెక్స్ట్ పలానా స్టేషన్ వస్తుంది, అది దాటుతాను అంటాడు. దాటిందేమో రైలు, నన్ను కూర్చునే ఉన్నాడు, ఇది వరుస. కాస్త నిదానించి చూస్తే తాను కూర్చునే ఉన్నాడు. వానిని స్టేషన్లు త్వరగా దాటిపోతున్నాయి, కానీ అంత దూరము తానే ప్రయాణం చేశానని చెప్తూనే ఉంటాడు. ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? 500 కిలోమీటర్లు ప్రయాణం చేశాను అంటాడు. ఒక్కొక్క అడుగు తానే శ్రమపడి కష్టపడి నడిచి వచ్చినట్టు మాట్లాడతాడు శుభ్రంగా కూర్చొని. కదిలింది రైలు,
నడుస్తోంది రైలు, నేను నడిచి వచ్చినట్లుగా ఇంత ప్రయాణం చేసి వచ్చాను అంటాడు. అలాగే సత్స్థితి స్థిరమని నిశ్చలమని అన్ని కర్మలు దాని చుట్టూ జరుగుతాయని జ్ఞానికి తెలుసు. సత్స్థితి స్థిరము, తను సత్తయి ఉన్నాడు, తాను స్థిరుడై నిశ్చలమై ఉన్నాడు, అన్ని కర్మలు దాన్ని ఆశ్రయించుకునే జరుగుతాయి అని జ్ఞానికి తెలుసు. అతని ఎన్ని కర్మలు ఎలా ఎలా జరుగుతున్నా అతని స్వభావం మారదు. తను స్థిరంగా ఉన్నాడంటే అవి అలా కలుగుతూ ఉంటాయి. అతని స్థితి వాణి చేత కొంచెమైనను బాధితము కాదు. అన్నింటినీ ఉదాసీనంగా చూస్తూ తాను ఆనందమగ్నుడై ఉంటాడు. అన్ని తనలోనే కలుగుతున్నాయి. తనలోనే రకరకాల కష్ట సుఖాలు, భోగాలు, యుగాలు, జగాలు, దేవతలు, రాక్షసులు, సంగ్రామాలు, సంతోషాలు, క్రియలు, కలాపాలు అన్ని అన్ని తన యందే కదులుతున్నాయి, జరుగుతున్నాయి. కానీ నేను కదలడం లేదు, నేనేమి చేయడం లేదు అని తన సస్థితి, ఆ కర్మలు నన్ను ఆశ్రయించుకునే ఉన్నాయని జ్ఞానికి తెలుసు. కనుక అతని స్వభావం మారదు. అసలు స్థితి వాణి చేత కొంచెమైనా బాధితము కాదు. అవన్నీ ఏం చేస్తా, వచ్చిపోయేవి అవన్నీను. అన్నింటినీ ఉదాసీనంగా చూస్తూ తాను ఆనందమగ్నుడై ఉంటాడు. ఎన్నైనా రాని ఎన్నైనా అప్పుడు అలా కలుగుతూ ఉంటాయి, తొలుగుతూ ఉంటాయి. ఉదాసీనంగా అక్కడ ఏ దేహంతో తాదాత్మ్యం లేకపోవడం చేత దేనిని నేను నాది అనుకోకుండా ఉదాసీనంగా చూస్తూ ఆనందమగ్నుడై ఉంటాడు. అతనిదే సత్యస్థితి అంటే. అన్నింటికీ మూలము సహజము అయిన స్థితి అదే. అన్నింటికీ మూలమైంది అదే, సహజమైంది అదే. దానిలో కొత్తగా చేరేదేమీ లేదు. దాని యందు సుస్థిరుడు కావడమేమిటి? రెండు ఏకకాలంలోనే జరుగుతాయి. సుస్థిరుడు కావడం కొత్తగా లేదు. బొమ్మల్లో ఒక బొమ్మ నేననుకుంటే ఇగో ఆ ఆటలో భాగం అవుతావు, అనుకోకపోతే ఆ స్థిరమైన వాడివే నువ్వు. నువ్వే ఒక బొమ్మతో చేరి నేను అనుకుంటే ఆ పాత్రధారి అవుతావు. ఆ పాత్రలన్నిటిని చూస్తూ ఉంటే అవుతావు. అవుతావంటే అయ్యే ఉన్నావు. అందుచేత కాబట్టి అతని స్థితి వాంచేత కొంచెమైన అన్నింటినీ ఉదాసీనంగా చూస్తూ తాను ఆనంద మగ్నుడై ఉంటాడు. అతనిదే సత్యస్థితి. అన్నింటికీ మూలము సహజము అయిన స్థితి అదే. అందు చేరేదేమిటి? అందే సుస్థిరుడు కావడమేమిటి? అలా కొత్తగా చేరేది కాదు, అందులో సుస్థిరుడు కావడము కాదు. రెండు ఏకకాలంలోనే జరిగిపోతాయి. ఒక మారు ప్రతిష్ఠితుడైతే సదా సుప్రతిష్ఠితుడే అవుతాడు. ఒక్కసారి తను ప్రతిష్ఠితుడైతే ఇంకా ఎప్పుడు సుప్రతిష్ఠితుడయ్యే ఉంటాడు. కాబట్టి పాతాళ లింగంలోనూ పాతాళలింగ గుహలో ఉండగా ఏ స్థితో అదే స్థితి ఇప్పుడు కూడా. కానీ అప్పుడు కదలకుండా ఉన్న శరీరం ఇప్పుడు కదులుతోంది అంతే. పాతాళలింగ గుహలో ఉన్నప్పుడు నేను ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అప్పుడు దేహం కదలకుండా ఉంది, ఇప్పుడు కదులుతోంది అంతే తేడా. అప్పుడు సుస్థిరుడనే ఉన్నాను, ఇప్పుడు సుస్థిరుడనే ఉన్నాను. దేహం చూస్తే అప్పుడు ఆ దేహం కదలలేదు, ఇప్పుడు ఈ దేహం కదులుతోంది అంతే. నడవడికలో జ్ఞానికి అజ్ఞానికి భేదమే లేదు. దృష్టిలోనే భేదం ఉంటుంది. తినడము, తిరగడము, మాట్లాడడము కదా, అన్నిట్లో జ్ఞాని అజ్ఞాని ఒకలాగే ఉంటారు. కానీ దృష్టిలోనే భేదం. అదే పెద్ద భేదం. అంతే. అజ్ఞాని తన్ను అహంకారంతో అన్వయించుకుంటా, నేను లేచాను, నేను చూశాను, నేను చెప్పాను, నేను తిన్నాను, నేను విన్నాను, నేను వెళ్ళాను, నేను వచ్చాను అంటూ
అజ్ఞాని తన్ను అహంకారంతో అన్వయించుకొని మాట్లాడతాడు. దాని చర్యలను ఆత్మచర్యలుగా భావిస్తాడు. జ్ఞానిక అహంకారం పోయిందిగా, మరి అతడి దేహానికి గాని ఆ దేహానికి గాని ఈ ఘటనకు గాని ఆ ఘటనకు గాని దేనికి కట్టుబడడు. ఈ దేహానికి కట్టుబడడు, ఆ దేహానికి గతములో మనం గతంలో బాల్యదేహమో యవన దేహమో ఉన్నాయి కదా, దానికి కట్టుబడడు. ఇప్పుడు ఈ దేహానికి కట్టుబడడు. పైగా అప్పటి ఘటనలకు గాని ఇప్పటి ఘటనకు గాని అతను కట్టుబడ్డాడు. ఎందుకంటే అప్పుడు ఉన్న స్థిర వస్తువును నేనే, మారింది దేహం. ఇప్పుడు స్థిర వస్తువును నేనే, మారింది దేహం. రేపు స్థిరమై నేనే ఉన్నాను, మారుతోంది దేహం. దేహాన్ని బట్టి దేశాలు కాలాలు మారుతూ ఉంటాయి. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నది స్థిరమైన తానే అన్న జ్ఞానం కలిగి ఉంటాడు జ్ఞాని. అజ్ఞాని ఎప్పుడు ఏదొస్తే అదే తానైపోయి ఆ దేశ కాల దేహ ప్రభావాలకి లోనైపోతూ ఉంటాడు. పైకి కనపడే అకర్మలోని కర్మ ఇదే. పైకి కనబడే కర్మలో కర్మరాహిత్యము ఇది అతని లక్షణం. పైకి కనబడే అకర్మలోని కర్మ, తాను ఏమీ చేయకుండా ఉంటాడు. అతడు దేహం చేస్తున్నట్లు ఉంటుంది ఆ కర్మలో కర్మ. అలాగే పైకి కనపడే కర్మలోని కర్మరాహిత్యం, పైకి కర్మలు చేస్తూ ఉంటాడు కానీ ఆ కర్మల్లో దేనితోటి తాను నేను నాదేని కట్టుబడ్డాడు. భగవద్గీతలో చెప్పాడు కదమ్మా, 4వ అధ్యాయం, కర్మణ్య కర్మపసే అకర్మణిచ కర్మయ. అంచేత పైకి కనబడే అకర్మల్లో కర్మ, పైకి కనబడే కర్మల్లో అకర్మ, ఇది అతని లక్షణం. దేహాన్ని చూసేవారికి అన్ని చేస్తున్నట్లు ఉన్నా తానేమి చెయ్యడు. కర్మలన్నీ చేస్తూ ఉన్నా తానేమీ చేయడం లేదు, లేని సుస్థిరుడై ఉంటాడు. దీనికి భగవాన్ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. నిద్రపోతున్న బిడ్డకి ఆహారం ఇచ్చారు, పొద్దున్నే లేవగానే వాడు రాత్రి నేను అన్నం తినలేదు అంటాడు. కర్మ వలె కనిపిస్తున్న దానిలో అకర్మకు అదే ఉదాహరణ. చూసేవారికి తిన్నట్టుంటాడు, వాడికి నేను తిన్నాను అన్నటువంటి భావన లేదు. కర్మ జరిగింది గాని నేను చేశానని భావన లేకపోవడమే కర్మలో అకర్మ. బిడ్డ అన్నం తినడం తల్లి చూసింది, కానీ బిడ్డకి మాత్రం అది తెలియదు. తల్లి చూసింది, తిన్నాడని అంటుంది, కానీ బిడ్డకి తిన్నానని తాను అనుకోడు. జ్ఞాని అన్ని కర్మలు తన దేహం నుంచి జరుగుతోన్నా నేను చేస్తున్నాను అని అనుకోడు. చేసి చేయని వాడిగా ఉంటాడు. అలాగే రెండో ఉదాహరణ చెప్తే, బండి తోలేవాడు పోతున్న బండిలో హాయిగా నిద్రపోతాడు. రాత్రంతా బండి తూగుతూ తూగుతూ ఎలాగోలాగా గమ్యం చేరుకుంటుంది. అంత దూరము తానే బండి తోలుకుని వచ్చానంటాడు బండివాడు. అది అకర్మలాగే కనిపిస్తున్న దానిలో కర్మ. అంటే నిద్రైపోతున్నాడు, ఆ ఎడ్లకు అలవాటు. శుభ్రంగా కట్టేశాడు, బండికి కట్టేశాడు, వాడిని తోలాడు. ఒకసారి లే అన్నాడు, వాడు హాయిగా నిద్రపోయాడు. అలవాటు పడిన దారి వెంట అవి వెళ్ళిపోయాయి. రాత్రి వెళ్ళిపోతూనే ఉన్నాయి, దారిలో వచ్చే వాటిని అడ్డగించుకుని తప్పించుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయి. వెళ్ళిపోయి వెళ్ళవలసిన గమ్యం చేరిన తర్వాత అవి నడక ఆపేసి నుంచున్నాయి. వీడికి మెలకు వచ్చాక చూసి, వచ్చానండి, నేను తీసుకొచ్చానండి అన్ని అంటాడు. ఆ బండిలో వేసుకున్నామని వీడు తెచ్చాట, వీడు తోలుకుని వచ్చాట. మరి వీడు అసలు ఏమన్నా తోలుకుని వచ్చాడా? ఏమీ చేయలేదు. ఇదే అకర్మ వలె కనిపిస్తున్న దానిలో కర్మ. వాడు ఏమీ చేయట్లేదు, కానీ జరిగిపోయింది. అవునా? పైన వాడు చేశాడు, తిన్నాడు, కానీ చేయలేదు. తిన్నాడు, తినలేదు అంటాడు. తిన్నది తాను ఎరుగదు కదా. ఇక్కడ పని జరిగింది, వీడు నిద్రపోయాడు, కానీ నేను చేశాను అంటున్నాడు. అక్కడ చేయలేదన్నాడు, ఇక్కడ చేశాను అంటున్నాడు. రెండు అకర్మే కదా. మరి అంటే నేను అన్నది చేరకపోతే కర్మ
ద్వారా జరుగుతూ ఉన్నా అది అకర్మేను. ఉమ్, అలా నువ్వు చెయ్యకపోయినా సరే ఆ ఎడ్లు తోలికెళ్ళిపోతుంటే నేను వచ్చాను అనుకోవడం అది కర్మే ఉమ్, అని చెప్తూ మళ్ళీ మూడో కథ చెప్తున్నారు. ఒకడు కథను వింటున్నట్టే కథకుని చూస్తూ తల ఊపుతూ ఉంటాడు. చెప్పి ఆయన ఒక కథ చెప్తున్నాడు, ఉమ్, ఆయన కథని వింటున్నట్టే బుర్ర ఊపుతూ ఉంటాడు. ఉమ్, కానీ వాడి మనస్సు ఎక్కడెక్కడో ఏవో ఆలోచిస్తూ ఉంటుంది. ఉమ్, వాడు ఆ కథను వినుడు వింటున్నట్టు బుర్ర మాత్రం ఇలా ఊపుతూ ఉంటాడు. మరి విన్నాడు కదా అని చూసేవాడికి అనిపిస్తుంది, వాడు వినలేదు, వాడు ఎక్కడో ఉన్నాడు. చూస్తుంటే విన్నవాడిలాగా ఉన్నాడు కానీ వాడు వినలేదు. అవునా? ఉమ్, అలాగే మరొకటి చెప్పారు భగవాన్. ఇద్దరు మిత్రులు పక్క పక్కనే నిద్రపోతారు. ఒకనికి కళ తామిద్దరూ ప్రపంచమంతా తిరిగి తిరిగి వివిధ అనుభవాలను పొందినట్లుగా కళ వచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తూ పక్క పక్కన నిద్రపోయారు ఒక చోట. అప్పుడు వాడికి తను ఫ్రెండ్ దేశమంతా తిరిగి తిరిగి అనేక రకరకాల అనుభవాలు గడించినట్లుగా కళ వచ్చింది. వాడు మేల్కొని రెండో వాడితో తన భూభ్రమణం గురించి చెప్తాడు. ఒరే మన ఇద్దరమే అంత ఎన్ని దేశాలు వెళ్ళాంరా, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అది చూసాం, ఇది చూసామని చెప్తాడు. రెండో వాడు ఈ కథ అర్థం లేనిలాగా వెర్రివాళ్ళ చూసి నేనెప్పుడు తిరిగానని వీడు అనుకుంటున్నాడు. నువ్వు నేను కలిసి ఆ దేశాలు ఈ దేశాలు తిరిగావురా, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాంరా అని వాడు అంటాడు. రెండో వాడికి ఎలా ఉంటుంది కదా, అర్థం లేని దానిగా ఉంటుంది. నేను ఇక్కడ హాయిగా నిద్రపోతే వాడు కలలో ఊళ్ళన్నీ నాతో కలిసి ఊరేగితే నేను వాడి కలలో ఉన్నవాడి వల్లే నాకు అది నిజం అని వాడు అనుకుంటున్నాడు. అలాగే మనం కర్మలో అకర్మలో కర్మని గురించి చక్కటి వివరణ అయినటువంటి ఇవి ఉదాహరణలమ్మా. అందుచేత చెప్పినట్టు కనిపిస్తాడు చెయ్యడు ఒకడు, చెయ్యనట్టు కనిపిస్తాడు చేస్తాడు ఒకడు. అవునా? కర్మ కర్మల్లో అకర్మ. ఇప్పుడు మనం ఏమిటా ఉదాహరణలు అర్థం చేసుకోవడానికి బుర్ర బద్దలు కొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. నేనేమిటా అని చూసుకో. ఇక్కడ కావాల్సింది అది. ప్రతి చోట హెచ్చరిక. నేను కర్మలు చేస్తూ ఉన్నవాడనా చెయ్యని వాడనా? నేను దేహాన్ని అనుకున్నప్పుడు నువ్వు చేస్తున్న వాడి వలే ఉంటావు, నీకు తెలియదు. చేస్తున్నది నువ్వు కాదు, నీ చేత చేయిస్తుంది మరొకటి. అవునమ్మా. దాంతో చేరిపోయి నేనే చేస్తున్నానంటావు. ఏం చేశాడు? రైలు ఎక్కిన వాడు నడిచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానంటాడు వాడా? కాదు. అలా ఉండు. చేయించబడుతోంది. అవునమ్మా. నేను చేశానని నువ్వు దూరుతున్న దేహాత్మ భావన ఉండడం చేత. లేడీ బెట్మన్ కి ఈ భగవాన్ చెప్పింది నచ్చలేదు. ఎంత ఉదాహరణతో అవస్థల్ని కూడా అతీతంగా ఉన్నటువంటి స్థిరమైన స్థితిని చెప్తూ తన అనుభవాన్ని కూడా చక్కగా భగవాన్ చెప్పిన ఇలాగా ఈ కర్మ అకర్మ అనేటువంటి విషయాల గురించి ఉదాహరణలు కూడా వివరించి చెప్పిన ఆ బెట్మన్ కి ఇది నచ్చలేదు. కలలు నిద్ర తాను ఇష్టపడే వివరణలు కాదు అంది. కళ్ళు నిద్ర నేను ఇష్టపడనండి. కలలన్నా నిద్ర అన్నా తాను ఇష్టపడే వివరణలు కాదు అంది. నేను ఇష్టపడే వివరణ మీరు కళల గురించి నిద్ర గురించి చెప్తాను, మీ వివరణలు నేను ఇష్టపడను. నిద్రను నిజంగా కోరుకుంటే నిద్రపోయే ముందు శయ్యను తయారు చేసుకోవడంలో అంత శ్రద్ధ ఎందుకు అని ఆమె అడిగింది. నిజంగా నేను నిద్రను కోరుకుంటే నిద్రపోయే ముందు నా శయ్యను, నా బెడ్ ని అంత నీట్ గా ఉంచుకుని తెల్లటి దుప్పటి వేసుకుని సరిపడేటువంటి తలగడ వేసుకుని అంత చక్కగా ఎందుకు ఉంచుకుంటాను, అంత శ్రద్ధగా ఎందుకు చేస్తాను అని ఆమె అడిగింది. అంటే అలసిన అంగాలకు విశ్రాంతినివ్వడానికి ఒక విధంగా తన్ను తాను మత్తులో పడేసుకోవడానికి అంది ఆమె. ఎందుకంటే ఎంత ప్రయత్నమునో శరీరం అలసిపోయింది, ఇంద్రియాలు అలసిపోయాయి. అలసిపోయిన శరీర ఇంద్రియాలను మత్తులో పడేసుకోవడానికి ఇదిగో ఈ బెడ్ ఇవన్నీ తయారు చేసుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను అందామె. పైగా నిద్రాస్థితి నిజంగా మాంద్య స్థితే.
మొద్దుతనమే. వెలుగులో అందమైన ముచ్చటైన విషయాలు ఎన్నో నిండి ఉంటాయి కదా. వెలుగు అంటే ఎంతెంత ప్రపంచం, ఎంతెంత గొప్పలు, ఎంత అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మరి ముచ్చటైనటువంటి ఎన్ని ఎన్ని విషయాలు నిండి ఉంటాయి కదా అందావిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, అందము ముచ్చట నిండి ఉంటుందని నువ్వు అన్న ఆ దశనే జ్ఞాని మందము అజ్ఞాన భరితము అయినా నిద్రగా పేర్కొంటాడమ్మా. నువ్వు నిద్రనేమో మందము మొద్దుతనము అజ్ఞానముగా ఉంటుంది. నాకు నిద్ర నచ్చదు, అలాగే కళ నచ్చదు, అవన్నీ ఊహాకల్పనలు. అయితే శరీరం ఇంద్రియాలు అలిసిపోయాయి గనక వాటికి విశ్రాంతి నివ్వడానికి పడుకోవడం, నిద్రపోవడం తప్ప ఆ మొద్దుతనం ఎద్దుతనం నాకు నచ్చదు అంటున్నావు. పైగా మెలకువలో చక్కగా అందమైన ముచ్చటైన ఎన్నో ఎన్నో విషయాలు, రకరకాలతో కూడిన విశ్వం, భోగాలు, భాగ్యాలు, ఐశ్వర్యాలు, ఆహా ఓహోలు ఇన్ని ఉంటాయి కదా. నాకు ఈ మెలకువ ఇష్టం, కానీ శరీరేంద్రియాలు అలసిపోతాయి గనక నిద్రపోది, వాటికి అలసట తీరాలి గనక నిద్ర. ఆ నిద్ర వస్తే మొద్దుతనమే. ఇది ఆవిడ భావన అన్నమాట. అర్థమైందా? అయ్యిందమ్మా. అప్పుడు భగవాన్ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతావు. అందము ముచ్చట, అందముగా ముచ్చటగా నిండి ఉంది అని నువ్వు అంటున్నావు చూడు. ఆదర్శనే జ్ఞాని అంటాడు, మందము అజ్ఞాన భరితము అయిన నిద్ర అంటాడు. అంత అందంగా, ఎంత ముచ్చటగా, ఎంత అంగారంగ వైభోగంగా, భోగభాగ్యాలుగా, ఐశ్వర్యాలుగా, చక్కటి ప్రకృతి యొక్క సౌందర్యాలుగా ఇంత బాగుంటుంది కదా. మెలకువలో ముచ్చటగా ఉంటుంది కదా అన్నావు చూడు. ఈ దశని జ్ఞాని మందము అజ్ఞాన భరితము అయిన నిద్ర. నువ్వు ఏది నిద్ర అంటున్నావో, మందము అజ్ఞాన భరితము అని జ్ఞాని నువ్వు అందము ముచ్చట అనుకున్న ఈ మెలకువని ఇదిగో మందము అజ్ఞాన భరితము అయిన నిద్ర అంటాడు జ్ఞాని. జ్ఞానిసా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాన్ని భగవద్గీతలో చెప్పాడు కదూ. అవునమ్మా. ఇతరులకు తమస్సు విరిసిన వేళయే, ఇతరులకి తమస్సు తమోగుణం విరిసిన వేళయే సంయమి పూర్ణంగా మేల్కొని ఉన్న సమయం. ఇతరుడికి తమస్సు అంటే అజ్ఞానం విరిసిన వేళయే సమయంకి పూర్ణంగా మేల్కొన్న సమయం. నిన్ను ఆవరించి ఉన్న నిద్రాస్థితి నుంచి నువ్వు నిజముగా మేల్కోవాలి. నిన్ను ఒక అసలైన మొద్దుతనము, నువ్వు ఇందాక చెప్పావు కదా మందము అజ్ఞాన భరితము అన్నావే, అదే నిజమైన అజ్ఞాన నిద్ర. దాని నుంచి మేల్కోవాలి. నిన్ను ఆవరించి ఉన్న ఇట్టి నిద్రాస్థితి నుంచి నువ్వు నిజంగా మేల్కోవాలి. అప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు ఎంతో అందము ముచ్చట అద్భుతము ఎన్నో విషయాలతో నిండి ఉన్నటువంటి జాగ్రత్తలోని సౌందర్యము అంటున్నావు చూడు. ఇది అజ్ఞాన నిద్రలో వస్తున్నటువంటి కల్పన కళ. నువ్వు ఆ నిద్ర నుంచి మేల్కో, అప్పుడు నీకు తెలుస్తుంది. కాబట్టి ఇతరులకు తమస్సు విరిసిన వేళలే సమయం పూర్ణంగా మేల్కొన్న సమయం. అందరూ అజ్ఞాన నిద్రలో మునిగిపోయి ఇదిగో ఈ జాగ్రత్త అవస్థలోని ఈ అందమైన ముచ్చటైన బాధాకరంగా కనిపిస్తున్న ఈ జగత్ అనే కళల్లో తిరుగుతున్నారు. ఆ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు తెలుస్తుంది నీకు. ఆ మేల్కొన్న స్థితే జ్ఞాని స్థితి. అతడికి ఇవన్నీ ఊరికే కల్పనలుగా అలా క్షణకాలం ఉండిపోయేవిగా అనిపిస్తూ ఉంటాయి. నీకేమో ముచ్చటైనవి ఎంతో గొప్పవి, దీనిలోనే ఉండాలి, దీనిలోనే తిరగాలి, దీనిలోని సుఖభోగాలను అనుభవించడానికి శరీరం అలసిపోయింది కాబట్టి కాసేపు దానికి విశ్రాంతినివ్వడం నిద్ర, మళ్ళీ మేలుకోని లోకానంతా నల్లుకోవడమే నిజమైన సుఖము అనుకుంటారు అజ్ఞానులు. మనం మేలుకునేది కూడా అందుకే. జ్ఞానియో ఇది సత్యము నిత్యము ఆనందము సుఖము అనుకునేటువంటి భ్రమ అనేటువంటిది నీవు ఏది సత్యమో ఏది నిత్యమో తెలియకపోవడం వల్ల అనే అజ్ఞానం అనే నిద్ర వల్ల కలుగుతున్న కలగా నువ్వు
నిజంగా మేల్కొన్నప్పుడే నువ్వు తెలుసుకోగలుగుతావు అని ఇక్కడ భగవాను ఆ లేడీ బెట్మన్ గారికి వివరించి చెప్పారు. అది మరి ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తీసుకొని వినడం కాదమ్మా, అనుభవంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి మనకి భగవాన్ యొక్క బోధలన్నీ కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రతిదాన్ని ఇది కలకాక నిజమా? ఎందుకంటే ఎంత అందంగా, ఎంత ముచ్చటగా, ఎంత అద్భుతంగా, ఆహా ఓహోగా ఉంటుంది. మరి ఉంటుందా అని తెలుసుకుని ప్రతి దాని పట్ల ఇది స్థిరమైనదేను ఉంటుంది అనుకోకు. ఇది స్థిరమైంది కాదులు, దీనికి ఆధారమైన నీ నిజస్వరూపమే స్థిరమైనది. అట్టి స్థిరమైన నువ్వు లేకపోతే ఈ వచ్చిపోయేవి, కదిలిపోయేవి, తొలగిపోయేవి దాని మీద నిలబడి ఉండలేవు. కాబట్టి ఇది ఎవరికైనా ప్రశ్నించుకో, నాకు అది సమాధానం నేనెవరా అని ఆగి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఏవి ఉన్నా ఏవి లేకపోయినా అన్నిటికీ ఉన్న వాటికి లేని వాటికి కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆ సుస్థితే నేను అని. ఇది భగవాన్ యొక్క దివ్య సందేశము లేడీ బెట్మన్ గారికి చెప్పినటువంటి సమాధానం అన్నమాట. హరి ఓం నమః.